కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్లో మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయిపట్టి శైలజ విచారణ చేపట్టారు. ట్రెజరీ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళను అదే కార్యాలయానికి చెందిన సీనియర్ అసిస్టెంట్ వేధిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని బాధితురాలు తెలిపింది. ఈ నేపథ్యంలో కార్యాలయ సిబ్బందిని లోకల్ కంప్లైంట్ కమిటీని కమిషన్ విచారించింది. బాధితురాలికి న్యాయం చేస్తామని నివేదికను కలెక్టర్ కు సమర్పిస్తామని కమిషన్ వెల్లడించింది. అది మరి ఎక్కడున్నా తెలీదు. బట్ రిటర్న్ రిపోర్ట్ అయితే ఏదైతే ఎల్సిసి చేసిందో, ఎల్సిసిలో ఎన్జిఓ ఉన్నారు, లీగల్ కౌన్సిలర్ ఉన్నారు, హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి ఉన్నారు, పీడీ ఉన్నారు, అండ్ కలెక్టర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద ఎల్సిసి, వీళ్ళ కింద ఉన్నారు. సో వీళ్ళు ఐ హావ్ సీన్ ద రిపోర్ట్. ఇట్ ఈస్ ఇన్, మరి అప్పుడే నేను చెప్పచ్చో లేదో తెలీదు, బట్ ఇట్ ఈస్ అ ఫెయిర్ ఎంక్వైరీ, ఇట్ ఈస్ అ ఫెయిర్ థింగ్. మీరు కనుక దాంట్లో ఏమన్నా తెలిస్తే మళ్ళీ నన్ను అడగండి. నేను రిపోర్ట్ చూసాను, దే గివెన్ అ ఫెయిర్ రిపోర్ట్. మీరు అన్నట్టు అదేలే, సి ఎవ్రీవన్ ఒక్కొక్కరు ఏంటంటే వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు ఇది చెప్తూ ఉంటారు, డిఫరెంట్ పర్సెప్షన్స్ ఉంటాయి ఒక్కొక్కరికి. సో అందుకే ఆ ఇనీషియల్ నుంచి షీ వాజ్ నాట్ హ్యాపీ, నాకు న్యాయం జరగదనే ఉద్దేశంతో వచ్చింది కాబట్టి మేము రావాల్సి వచ్చింది. సో ఎల్సిసి ఎంక్వైరీ, మా ఎంక్వైరీ రెండు కలిపి కూడా మేము పంపిస్తాము. శక్తి యాప్ వినియోగంతో ఓ యువతి అత్యాచార యత్నం నుంచి తప్పించుకున్నట్లు మంగళగిరి గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ తెలిపారు. విజయవాడ బస్టాండ్లో ఆటో ఎక్కిన యువతిని చిన్న కాకాని సమీపంలో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తిస్తూ అత్యాచార యత్నానికి పాల్పడగా ఆమె శక్తి యాప్ ద్వారా సమాచారం ఇచ్చింది. వెంటనే స్పందించిన ఆయన నిందితుడు ఫణీంద్రను వెంబడించి పట్టుకుని యువతిని రక్షించినట్లు తెలిపారు. ఎక్స్ప్రెస్ బస్ అవి ఎక్కుదామని చెప్పేసి వెళ్తే మేము దింపము, ఆడపిల్లలు మేము ఈ టైంలో దింపము, కావాలని మేము బస్ స్టాండ్లో దింపాం, గుంటూరు బస్ స్టాండ్లో అని అన్నారు. లేదు సార్ మా డాడీ వచ్చేసారు అక్కడికి, అక్కడ దింపండి అని అంటే, మీ డాడీ ఉంటే దింపుదాము లేదా దింపము అని అన్నారు. మా డాడీ ఏమో ఇంకా నేను వస్తున్నాను అని చెప్పేసి అన్నాను. ఈలోపు మరి సీట్లు ఏమో ఖాళీ లేవు లోపల బస్సులో. సరే అని చెప్పేసి బస్ దిగేసి ఇంక నాకు ఏడుపు వచ్చేసి, నాకు ఆ టైంలో డాడీ హెల్త్ బాగోక ఇలా పడుకున్నారు, మరి నా పరిస్థితి ఎలా అని చెప్పేసి నేను ఇంకా నాకు బాధ వేసేసి అక్కడ బస్ స్టాండ్లో చాలా మంది మగవాళ్ళు ఉన్నారు. ఎక్కడ కూర్చొని వెళ్దాము అని అన్నా ఎవరు ఆడవాళ్ళు లేరు. ఇంకా సరే అని చెప్పేసి ఆ భయంలో నాకు తల్లి ఏడుపు వచ్చేసి ఏడుస్తుంటే నా ఎదురుగా నుంచొని మేడం ఎక్కడ దాకా వెళ్ళాలి అని చెప్పేసి అన్నాను. నేను ఇలా గుంటూరు టోల్గేట్ దాకా వెళ్ళాలి అని అంటే, మేము తీసుకెళ్తాను వస్తారా, ఈ టైంలో మరి ఏముండవు కదా, రండి పర్లేదు మీరు వెళ్ళండి నేను రాను, ఏదో బస్ ఎక్కెళ్తాను అంటే, పర్లేదులేండి ఏడుస్తున్నారు కదా, పర్లేదు రండి అని చెప్పేసి నా ఎదురు నుంచున్నాడు. ఎదురు నుంచుంటే నాకు కొంచెం టైం కావాలి ఆలోచించుకోవడానికి, మీరు వెళ్ళండి, నాకు ఒకవేళ నేను కావాలంటే నేను ఎక్కుతాను మీ ఆటాను అంటే, నా ఎదురుకి ఇట్లా ఎదురు నుంచున్నారు, ఇంకా వెళ్ళట్లా. ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తారు అని దగ్గరికి వస్తుంటే ఇంకా మీరు రండి నేను తీసుకెళ్తాను. ఇలా మరి బస్సులు లేవు, మరి ఏ బస్సు అడిగినా తీసుకెళ్ళమంటున్నారు. ఏ బస్సు అడిగినా కానీ ఒకలా రెస్పాండ్ అవ్వట్లేదు, ఒకలా రెస్పాండ్ అయితే ఇలా చెప్తున్నారు నేను ఎట్లా తీసుకున్నాను. సరే అని చెప్పేసి ఇంకా నేను ఆటో దగ్గరికి వెళ్దాం రండి అని చెప్పేసి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇంక నేను బయటకు వచ్చేసి డాడీతో మాట్లాడుతా ఇక ఈ యాప్లో నేను రిజిస్టర్ అయిపోయాను. శక్తి యాప్ లో నేను రిజిస్టర్ అయిపోయాను. వెరీ గుడ్. అక్కడే విజయవాడ బస్ స్టాండ్ దగ్గరే నేను అవ్వగానే నేను ఆటో ఎక్కగానే ఏంటి మేడం ఫోటో తీసుకున్నారా ఏంటి బ్యాక్ సైడ్ నుంచి ఆటోది అని చెప్పేసి అన్న. అదేం లేదు, ఏం లేదండి మామూలుగానే పేరెంట్స్తో మాట్లాడతాను బయట అని చెప్పేసి అన్నాను. అంటే లేదు చెప్పండి మేడం, మేము అలాంటి వాడిని నేను కాదులేండి, నేను బాగానే తీసుకెళ్తాను. సరే మీరు నడపండి అని అంటే, ఏ టైంలోనైనా మీరు ఏడుస్తున్నారు అని చెప్పేసి తీసుకెళ్తున్నాను అని చెప్పేసి అన్నారు. సరే పదండి మీరు తీసుకెళ్ళండి అని చెప్పేసి సైలెంట్గా అని కూర్చున్నాను. నేను కూర్చుంటే ఇంకా మాట్లాడుతున్నారు, మేడం మీరు ఎందుకు ఏడుస్తున్నారు, ఏడమాకండి, మీరు ఏడుస్తూ క్యూట్గా ఉంటున్నారు అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తున్నాడు. ఇంకా ఈ నెల 6న జరిగిన పెద్ద దస్తగిరి హత్య కేవలం ఒక వ్యక్తి హత్య కాదు, ఇది వైఎస్ఆర్సీపీ అనుసరిస్తున్న హత్య రాజకీయాలకు పరాకాష్ట అని మైనార్టీ ప్రభుత్వ సలహాదారులు ఎంఏ షరీఫ్ విమర్శించారు. పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని, తమ అక్రమాలకు సహకరించిన వ్యక్తినే ప్రాణాలు తీసే స్థాయికి ఈ రాక్షస రాజకీయం వెళ్ళిందంటే రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటని మండిపడ్డారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసలు పోలీస్ విచారణ జరగక ముందే నిజానిజాలు తెలియక ముందే దీన్ని గంజాయి ముఠా గొడవగా చిత్రీకరించడం వెనుక ఉన్న కుట్ర ఏంటి? ఆనాడు వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికి చంపితే గుండెపోటు అని రాసి ప్రజల్ని తప్పుదారి పట్టించారు. చంద్రబాబు నాయుడు చేతికి గొడ్డలి ఇచ్చి నారాసుర రక్త చరిత్ర అని చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు అదే పద్ధతిలో పెద్ద దస్తగిరి హత్యను డ్రగ్స్ ముఠా గొడవగా మార్చి అసలు హంతకులను కాపాడాలని చూస్తున్నారని ఆరోపించారు. ఏదైతే ఏప్రిల్ 6వ తారీఖున పెద్ద దస్తగీర్ హత్య ఉదాంతం రాష్ట్రంలో ప్రజల్లో ఒక పెద్ద చర్చగా మారింది. వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడై నాయకులకు దగ్గరగా ఉండే పెద్ద దస్తగీర్ హత్య ఎందుకు జరిగింది, జరగవలసిన అఘాయిత్యం ఎందుకు వచ్చింది అనేది ఈనాడు ప్రజల్లో ఒక ప్రశ్నగా మిగిలింది. మరి తాడేపల్లి ఆదేశాలతోనే పెద్ద దస్తగీర్ హత్య జరిగిందా అనే అనుమానం కూడా ప్రజల్లో చాలా బాగా నాటుకుపోయింది. ఏ రకంగా అయితే ఈనాడు ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత రఫా ఆడిస్తాం, గంగమ్మ జాతరలో ఏ రకంగా పొట్టేలను బలిస్తామో ఆ రకంగా బలిస్తాం అని ఏదైతే రెచ్చిపోయి ఈనాడు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మాట్లాడుతున్నారో దానికి అనుగుణంగానే ఈ హత్య జరిగినట్టు ఈరోజు అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఈనాడు ఏదైతే ఏప్రిల్ 6వ తారీఖున హత్య జరిగింది, ఏప్రిల్ 7వ తారీఖున సాక్షి దినపత్రిక వైఎస్ఆర్సీపీ ప్యాంప్లెట్ అయిన సాక్షి దినపత్రికలో గంజాయి ముఠాలో దారుణ హత్య, గంజాయి మత్తులో దారుణ హత్య, డ్రగ్స్కు బానిసైన యువత అనే ఒక బ్యానర్తో మరి వార్త పడగవిప్పిన గంజాయి ముఠా అనే పేరుతో మరి దీంట్లో వార్త రాయటం జరిగింది. అంటే ఏది విచారించకుండానే ఏది తెలియకుండానే మీరు గంజాయి ముఠా తగాదాలతో గంజాయి మత్తులో ఇది జరిగినట్టుగా చిత్రీకరించి హత్యని మరి పెడదారి పట్టించడానికి ప్రయత్నం చేసినట్టు ఇక్కడ కనబడుతుంది. విజయవాడ భవానీపురంకు చెందిన పెద్దిరెడ్ల చైత్ర దీపిక అనేక అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభ కనపరిచింది, అనేక మెడల్స్ సాధించింది. తాజాగా ఏప్రిల్ 11 నుంచి 19 వరకు తైవాన్ లో నిర్వహించిన ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో 2 విభాగాల్లో ద్వితీయ స్థానం తెచ్చుకుని సిల్వర్ మెడల్స్, ఒక విభాగంలో తృతీయ స్థానంలో నిలిచి కాంస్య మెడల్ సాధించింది. అదేవిధంగా నగరానికి చెందిన దివ్యశ్రీ ఒక విభాగంలో ద్వితీయ శ్రేణిలో నిలిచి సిల్వర్ మెడల్ మరియు మరో విభాగంలో తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పథకాన్ని సాధించింది. సుజనా చౌదరి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సుజనా చౌదరిని కలిశారు. ఈ సందర్భంగా క్రీడాకారులు చైత్ర దీపిక, దివ్యశ్రీలను అభినందించారు. భవిష్యత్తులో మరింత రాణించి మన రాష్ట్రానికి, దేశానికి కీర్తి ప్రతిష్టలు తేవాలని సుజనా చౌదరి కోరారు. నేరాలు కప్పిపుచ్చుకునేందుకు, నేరస్తుల్ని దాచేందుకు జగన్ ప్యాలెస్లు స్థావరాలుగా మారుతున్నాయని దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంని హత్య చేసిన అనంతబాబు ఇన్నాళ్లు జగన్ ప్యాలెస్లోనే దాక్కున్నాడని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ స్పష్టం చేశారు. దళితుల్ని హత్య చేసేవారని, దళిత వ్యతిరేకుల్ని వైసీపీ ప్రోత్సహిస్తోందని, హత్య రాజకీయాలనేవి జగన్ కు తాతల కాలం నుంచి ఆనవాయితీగా వస్తున్నాయని చెప్పారు. ప్రశాంతమైన గోదావరి జిల్లాల్లో అధికారంలో ఉండగా కొన్ని కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు యత్నించారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ హత్యల్ని, దళితులకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళని ప్రోత్సహించడం మనం చూస్తున్నాం. దీన్ని జనాలు గుర్తిస్తారు. ఆల్రెడీ వీళ్ళు 11 సీట్లతో బుద్ధి చెప్పారు. ఇప్పుడు అభివృద్ధి నిరోధకంగా ఇటువంటి కార్యక్రమాలు, కులాల మధ్య చిచ్చు పెట్టడం, దళితులని హత్య చేసిన వాళ్ళని కాపాడటం, ఇదే విధంగా ఈయన కరపత్రిక కూడా 2 రోజుల 2 కులాల మధ్యన, కాపు కమ్మ కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ప్రవర్తించారు. వాళ్ళ ఆర్టికల్, వీళ్ళ కరపత్రికలో వచ్చిన ఆర్టికల్ చూస్తే 2 కులాలు ఎప్పుడూ కూడా కొట్టుకుంటాయి అని రెచ్చగొట్టే కార్యక్రమం చేశారు. ఈ జగన్కి ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, ఈయనకి కులాల మధ్య చిచ్చుపెట్టడం. మా గోదావరి జిల్లాలు ప్రశాంతంగా ఉండే జిల్లాలు, పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లతో ప్రశాంతంగా జిల్లా. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కులాల మధ్య చుట్టు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా కొన్ని కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. దీన్ని మా గోదావరి ప్రజలు సహించరు. వీరికి ఈ 11 సీట్లు కాదు, 1 సీటు వచ్చేటట్టు బుద్ధి ఈ హత్యా రాజకీయాలు అన్నవి ఇతనికి ఆనవాయిగా ఎప్పటి నుంచో తాతల నుంచో వచ్చినట్టున్నాయి. అదేవిధంగా దస్తగిరిని హత్య చేయటం కూడా
ఈ మధ్య చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఓన్లీ హత్యలు చేసే వాళ్ళని ప్రోత్సహించటం, ఇటువంటి రాజకీయాలు చేయటం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అభివృద్ధి పదంలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇతను అడ్డుకోవాలని చూస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇతని ఆలోచన విధానం పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి నిర్మాణం కానీ ఎంతో వేగతరంగా జరుగుతుంది. అంతేవిధంగా ఆల్సన్ మెటల్ కానీ రకరకాల పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. వచ్చే పారిశ్రామికవేత్తల్ని ఇతను అడ్డుకోవాలని చెప్పేసి భయపెట్టే కార్యక్రమంలో అతను గత వారం మాట్లాడిన విధానం కూడా మేము వచ్చిన తర్వాత ఇది మార్చలేమా, ఇటువంటి ఆలోచన విధానం పారిశ్రామికవేత్తలకు ఆందోళన కుదిరి చేసి ఆంధ్రప్రదేశ్ని వచ్చే అభివృద్ధిని అడ్డుకోవాలనే కార్యక్రమంతో ఈ విధమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదే విధంగా కార్యక్రమాలు చేస్తే ప్రజలు గమనిస్తారు. మీరు అభివృద్ధిని అడ్డుకుంటే ఈ 11 సీట్లు 1 సీటు అవటం ఖాయం. ఈ విషయంలో ప్రజలు చాలా ఆలోచన విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అందరూ కోరుకుంటున్నారు. నువ్వు ఎన్ని ఎత్తుగడలు వేసినా ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోలేవని చెప్తున్నావు. చిన్నారులను విక్రయించిన కేసులో మరో 3 వ్యక్తులను అరెస్టు చేశామని కృష్ణా జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు తెలిపారు. పెనంలూరు పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 17వ తేదీన పెనంలూరు పిఎస్ పరిధిలో కిడ్నాప్ కు గురైన 10 నెలల చిన్నారి కేసులో 2 వ్యక్తులతో పాటు ఆటో డ్రైవర్లను అరెస్టు చేశామని తెలిపారు. అరెస్టైన వారు ఇచ్చిన సమాచారం మేరకు ఈ నెల 22వ తేదీన మరో 3 వ్యక్తులను అరెస్టు చేసి మరో చిన్నారిని కాపాడామని తెలిపారు. చిన్నారులను విక్రయించిన కేసులో శుక్రవారం మరో 3 వ్యక్తులను అరెస్టు చేశామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. అరెస్టైన వారిలో విజయవాడ అయ్యప్ప నగర్ కు చెందిన గండికోట యేసుబాబు, నిడమానూరుకు చెందిన అమరాపు శారద, విజయవాడకు చెందిన ఆముదలపల్లి సత్యమణి ఉన్నారని తెలిపారు. మనకి ఈ నెల 17న పెన్నూరు పోలీస్ స్టేషన్ లో ఒక కిడ్నాప్ కేసు నమోదు కావడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక 10 months బాయ్ ని రెస్క్యూ చేయడం జరిగింది. వన్స్ అది రెస్క్యూ చేసిన తర్వాత ఆ రోజు ఒక 3 members ని ప్రొడ్యూస్ చేశారు అరెస్ట్ చేయాలి. వాళ్ళ దగ్గర నుండి వచ్చిన డీటెయిల్స్ తో 22న వాళ్ళ నెక్స్ట్ లింక్ ఎవరైతే మీడియేటర్స్ ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం అండ్ ఇంకొక బాబుని కూడా రికవర్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళ దగ్గర నుండి వచ్చిన ఫర్దర్ లీడ్స్ ద్వారా దీని బ్యాక్ ఎండ్ ఎవరు ఉన్నారన్నది చెక్ చేసుకుంటూ వెళ్ళడంతో మాకు టోటల్గా నెక్స్ట్ ఇంకొక 3 వ్యక్తులు మాకు దీంట్లో అబ్జర్వ్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఈ 3 వ్యక్తుల పేర్లు గండికోట యేసుబాబు, ఇతను అయ్యప్ప నగర్ విజయవాడకు చెందిన, అండ్ అమరాపు శారద, ఈమె నెడమనూరు విజయవాడ అసోసియేట్ ఆఫ్ యేసుబాబు. అండ్ వీళ్ళిద్దరికి పైన ఆముదాలపల్లి సత్యమణి అని చెప్పి ఈవిడ మెయిన్ దీనికి కాన్సన్ట్రేటర్. అండ్ ఇదేంటంటే ఇది మొత్తం కూడా మేము ఆపరేషన్ లో భాగంగా డీజీ గారు, అదేవిధంగా ఏదో ఐజీ గారు, ఉమెన్ సేఫ్టీ ఐజీ రాష్ట్రం వీళ్ళు కూడా దీన్ని మానిటర్ చేస్తూ వచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే మనకి we found out details of total 6 children. 6లో 2 కిడ్నాప్ కాబడిన వాళ్ళు ఎవరైతే మేము ఫస్ట్ విడత 2వ విడత 17th and 22nd ప్రొడ్యూస్ చేసిన 6 people కలిసి 2 అబ్డక్ట్ చేశారు. ఈ సత్యమణి అండ్ యేసు బాబు అండ్ శారద ఈ 3 కలిపి 4 సేల్ చేయడం జరిగింది విత్ వాట్ ఎవర్ కన్సెంట్ ఆఫ్ పేరెంట్స్ అని చెప్పొచ్చు. అండ్ వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇంకొక 3rd parties పిల్లల్ని 4 అమ్మటం జరిగింది. ఈ 4 పిల్లల్లో కూడా ఒకరిని మేము ఐడెంటిఫై చేసి గుడివాడ నుండి రికవర్ చేయడం జరిగింది. అది చైల్డ్ సర్వీసెస్ అప్పగిస్తుంది. అండ్ 3 more kids వాళ్ళ వీళ్ళు ఎవరికి మీడియేటర్స్ అమ్మారన్నది మేము కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని ట్రేస్ చేసే పనులు ఈరోజు చూసుకుంటే మనకి యేసు బాబు, శారద అండ్ సత్యమణి ఎవరైతే మెయిన్ అవి ఉన్నారో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇకపోతే వీళ్ళ ఓల్డ్ కేసెస్ డీటెయిల్స్ చూసుకుంటే ఈ సత్యమణి అన్న కూడా ఇంతకు ముందర సూర్యాపేట జిల్లాలో, తెలంగాణ రాష్ట్రానికి చెందిన సూర్యాపేట జిల్లాలో 2025లో ఒక 11 మందితో కలిసి 9 మంది పిల్లలను అమ్మిన కేసులో A8గా ముద్దాయి కింద నమోదు కాబట్టి, అంతేకాకుండా విజయవాడలో నున్న స్టేషన్ పరిధిలో కూడా అయిన ఒక కేసులో ఈమె A2గా కూడా నిర్ధారణ కాబడింది. సో టోటల్గా ఈమె సత్యమణి పరంగా చూసుకుంటే టోటల్గా 9 మంది పిల్లల్ని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.